హైదరాబాద్ లో కాల్పుల కలకలం. కోటిలోని ఎస్బీఐ దగ్గర రిన్షద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు గుర్తు తెలియని దుండగులు. కాల్పుల్లో రిన్షద్ కు గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించారు. డబ్బులు ఏటీఎం లో డిపాజిట్ చేయడానికని ఉదయం 6:50 ఏటీఎం దగ్గరికి, కోటిలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం దగ్గరికి చేరుకున్నాడు. అయితే అతని దగ్గరికి సడన్ గా పక్కనే ఉన్న బస్టాండ్ నుంచి ఇద్దరు వ్యక్తులు యాక్టివా మీద వచ్చి కాల్పులు జరిపి అతని చేతిలో ఉన్న మనీ బ్యాగ్ ని లాక్కుని వెళ్లిపోయారు. అతడు ప్రతిఘటించాడు. ఆ సమయంలోనే 2 రౌండ్లు కాల్పులు జరిపారు అక్కడికి వచ్చిన నిందితులు. అక్కడ సీసీ ఫుటేజ్ ని ప్రస్తుతం సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒక్కసారి మనం సీసీటీవీ విజువల్స్ లో చూడొచ్చు ఆ దృశ్యాల్ని. ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు. 2 బుల్లెట్లు స్వాధీనం చేసుకుంది అక్కడి నుంచి క్లూస్ టీం. నిందితులు చాదర్ ఘాట్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బ్లాక్ కలర్ యాక్టివా TS08XN8585 మీద ఆ దుండగులు వచ్చినట్లుగా గుర్తించారు. ఒక్కసారి మనం ఆ ఇద్దరు నిందితుల్ని మనం అక్కడ రెక్కి నిర్వహించిన తీరు మనం చూడొచ్చు. అంటే దీన్ని బట్టి మనం చూసినట్లయితే ప్రతిరోజు రిన్షద్ అక్కడికి వచ్చి డబ్బులు డిపాజిట్ చేయడం చూసి వాళ్ళు ఈ రోజు ఎలా అయినా సరే అతని చేతిలో ఉన్న డబ్బును పట్టుకుపోవాలి అన్న వ్యూహంతో వచ్చినట్టుగానే మనకి అయితే కనిపిస్తోంది. ముందుగా అటు ఇటు టచ్ ఆడాడు అందులో ఒక నిందితుడు. ఆ తరువాత లోపలికి వెళ్లారు, క్యాష్ బ్యాగ్ లాక్కుని వచ్చారు. ఇద్దరు కూడా స్కూటర్ పై మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అక్కడే మనకి రిన్షద్ కూడా కనిపిస్తున్నాడు. వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగ్ ని లాక్కోవడానికి ప్రతిఘటించాడు. అయినప్పటికీ అప్పుడే వాళ్ళ చేతిలో ఉన్న తుపాకీతో అతని కాలుపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైపోయారు. రిన్షద్ రైట్ లెగ్ లో బుల్లెట్లు దూసుకుపోయాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ సీసీటీవీ విజువల్స్ లో మనం స్పష్టంగా చూడొచ్చు. మొదట ఒక నిందితుడు ఏటీఎం సెంటర్ దగ్గర అటు ఇటు టచ్ ఆడుతూ కనిపించాడు. ఆ తరువాత ఒక్కసారిగా ఏటీఎం సెంటర్ లోపలికి వెళ్లి రిన్షద్ చేతిలో ఉన్న ఆ మనీ బ్యాగ్ ని లాక్కు వెళ్లిపోయాడు. అక్కడే రెండో నిందితుడు స్కూటర్ పై రెడీగా ఉన్నాడు. ఆ క్రమంలో కూడా రిన్షద్ వాళ్లతో బ్యాగ్ ని మళ్లీ వాళ్ళ నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలోనే అతడి కాళ్లపై అక్కడికొచ్చిన నిందితులు కాల్పులు చేశారు. ఈ ఘటనలో 2 బుల్లెట్లు అతడి కాల్లోకి దూసుకెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి మా ప్రతినిధి ప్రణీత దగ్గరకు వెళదాం. ప్రణీత, ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ అయితే బయటకు వచ్చాయి. ఫస్ట్ ఆ ఇద్దరు నిందితులు అక్కడ రెక్కి నిర్వహించినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఏం చెప్తున్నారు పోలీసులు? అయితే ఇప్పటి వరకు ఏదైతే ఫుటేజ్ మీరు చూసారో ఎగ్జాక్ట్లీ అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ ట్రీ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ ఇది. సో దాని నుండి ఆ కెమెరా నుండి ఎగ్జాక్ట్లీ ఒక 20 మీటర్స్ పక్కనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ సీసీ కెమెరాలో చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇద్దరు నిందితులు కూడా చాలాసేపు ఇక్కడ ఏటీఎం బయట వెయిట్ చేశారు. వన్స్ విక్టిమ్గా ఉన్నటువంటి రిన్షద్ బ్యాగ్తో సహా ఇక్కడ 2 వీలర్ మీద ఇక్కడ పార్క్ చేసి లోపలికి డిపాజిట్ చేసినటువంటి క్రమంలో ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో ఎక్కడైతే రిన్షద్ తన బైక్ని ఇక్కడ పార్క్ చేశాడో సో ఇమ్మీడియట్లీ ఇద్దరు నిందితులు కూడా ఇటు సైడ్ నుండి వచ్చారు. సో ఇదే ప్లేస్లో దాదాపు ఒక 3 to 4 మినిట్స్ పాటు కూడా ముగ్గురు మధ్య కాన్వర్జేషన్ నడిచింది. సో రిన్షద్తో తెచ్చుకున్నటువంటి 6 lakh బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. దానికి రిన్షద్ ప్రతిఘటించడంతో వాళ్ళతో తెచ్చుకున్నటువంటి వెపన్ తీసి రిన్షద్ పైన కాల్పులకు తెగబడ్డారు. సో రిటర్న్లో వాళ్ళు బ్యాగ్ తీసుకొని వెళ్తున్నటువంటి ఫుటేజ్లో కూడా చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో ఈ ప్లేస్లోనే బైక్ మీద రిన్షద్ అయితే తన బైక్ని తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేయడానికి వచ్చాడో సో విక్టిమ్ బైక్నే ఇద్దరు నిందితులు కూడా తీసుకెళ్ళి దాని మీదనే పరారైపోయారు. సో టువర్డ్స్ చాదర్ఘట్ వైపు నిందితులు వెళ్ళినట్టు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. సో ఆ సీసీ కెమెరాలో కూడా చాలా క్లియర్గా అక్యూజ్డ్ ఇదే రూట్లో వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా కూడా చాలా క్లియర్గా ఫుటేజ్లో కూడా మనకు కనిపిస్తుంది. సో దీని తర్వాత మొత్తం సరౌండింగ్స్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్ అన్నింటినీ కూడా అనలైజ్ చేస్తూ వచ్చారు పోలీసులు. సో ఇప్పటి వరకు ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే నిందితుడు రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు వెళ్ళి ఉంటారు అనేటువంటిది అనుమానాన్ని అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని టీమ్స్ నాంపల్లి రైల్వే స్టేషన్కి సైతం వెళ్ళిపోయాయి. అండ్ సెకండ్ థింగ్, ఒకవైపు ఫుటేజ్ మాత్రమే కాకుండా సో ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మరొక షాపు అక్కడ 2 సీసీ కెమెరాస్ మనకు కనిపిస్తున్నాయి. సో ఆ సీసీ కెమెరాలో ఇంకా చాలా క్లియర్ విజువల్ పోలీసులకి లభించినట్టు తెలుస్తుంది. సో ఆ ఫుటేజ్ని బేస్ చేసుకొని నిందితుల ఫేసెస్ని ఐడెంటిఫై చేసేందుకైతే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రణీత.